పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. సో బీజేపీ పార్టీ ఒక రాష్ట్రంలో ఒక రకంగా, ఒక రాష్ట్రంలో ఒక రకంగా, ఒక రాష్ట్రంలో జోడిస్తూ ఉంటే ఒక రాష్ట్రం తీసేస్తూ ఉన్నారు. వారి పార్టీ గెలుపుకు అనుకూలంగా పరిస్థితులు మలుచుకుంటూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో విఘాతం కలిగించే ప్రక్రియ. ఎన్నికల కమిషన్ అంటే మనకు టిఎన్ శేషన్ గుర్తొస్తారు. బడా బడా రాజకీయ నాయకులు వణుకు పుట్టించినటువంటి ఎలక్షన్ చీఫ్ కమిషనర్. ఇవాళ కమిషనర్లు బీజేపీ పార్టీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ హెడ్స్ లాగా మారిపోయినారు, వారికి తాబేదారులుగా మారిపోయినారు. రాహుల్ గాంధీ ఇంత ప్రూఫ్, ఇంత సమాచారంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రశ్నిస్తే జవాబు చెప్పాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీలాగా మారి వ్యవహరిస్తూ రాహుల్ గాంధీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఇస్ గివింగ్ పొలిటికల్ స్టేట్మెంట్స్. ఇది దేనికి సంకేతము అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం కూడా బీజేపీ చెప్పు చేతుల్లో ఉంది. బీజేపీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా మారిపోయినటువంటి దుస్థితిది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ దేశ చరిత్రలో స్వయం ప్రతిపత్తగలిగినటువంటి సంస్థ, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సంస్థ, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా గర్హిస్తూ ఉంది. రాహుల్ గాంధీ దీని ఒక ఉద్యమంలో చేపట్టి ఆధారాలతో సహా సూచించినట్టు పరిస్థితి, అయినా ఉలుకు పలుకు లేదు. అందుకే ఎలక్షన్ చోరీపై సిగ్నేచర్ క్యాంపెయిన్ కార్యక్రమం చేపట్టి ఈ రోజు వరకు 5 కోట్ల సంతకాల సేకరణ దేశంలో జరిగింది. మన రాష్ట్రంలో దాదాపు 6.5 లక్షల సంతకాల సేకరణ జరిగింది. దీన్ని ఇంకా తీవ్రంగా ఈ బై ఎలక్షన్ తర్వాత దీన్ని ప్రజలకు తీసుకెళ్తాం. ఎవరైతే ఎలక్షన్ చోరీ దేశంలో జరిగింది, ఎలక్షన్ల అవకతలు జరుగుతున్న నమ్ముతున్నారో వారే స్వయంగా వారి ఆధార్ కార్డు నంబర్ వేసి సంతకాలు పెడతా ఉన్నారు. 5 కోట్ల సంతకాలు ఈ దేశంలో జరిగినాయంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీరుని అర్థం చేసుకోవాలి, ఏ రకంగా వారు అవకతవకలు పాల్పడుతున్నారో. మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రం కూడా మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు ఓటు చోరీ జరిగింది, ఓట్ల తొలగింపు జరిగింది. మన ఓట్లు కావు అనుకున్నవి మున్సిపల్ ఎలక్షన్లు 2016-17లో ఓట్లు తొలగించినారు. ఇలా జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ కూడా పక్కా నియోజకవర్గాల యొక్క ఓట్లు నామోదు చేసుకొని ఉన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో అలాంటి ఓట్లు నామోదు చేసుకొని గెలుస్తూ వచ్చినారు. ఇవాళ 30% పైగా అక్కడ ఓట్లు కనబడట్లే. వారి స్థానే కూడా వేరేలతో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బీజేపీ పార్టీ లోపాయకార సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ప్రక్రియ పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండాలని, మా కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారిని నేను సూచిస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నవంబర్ మాసంలో రాష్ట్రపతిని కలిసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ 5 కోట్లు ఇంకా అప్పటి వరకు 6 కోట్ల సంతకాల సేకరణ అవుతాయి. ఫిజికల్ కాపీస్ అన్ని కూడా మేము ఢిల్లీకి పంపించి రామ్లీలా మైదానంలో ఒక బహిరంగ సభ చేసి ఆ కాపీలన్నీ కూడా ట్రక్కుల్లో, లారీల్లో తీసుకెళ్లి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సమర్పించి వారికి వాస్తవాలు వివరించే ప్రయత్నం ఏఐసిసి చేస్తుంది. ఆ మార్చిలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారితో పాటు మా సీనియర్ నాయకులతో పాల్గొంటారు. మేము మీకు కూడా విజ్ఞప్తి చేసేది, స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ ఓటు హక్కు ఒకటే, అది చాలా విలువైనది. ఓటు ద్వారానే ఈ దేశాన్ని పరిపాలించుకునే హక్కు పౌరుడికి ఉంది. వారు ఓటు ద్వారానే ఎవరు ఈ దేశాన్ని పాలించాలి, ఎవరైతే సరిగా ఉంటుందో నిర్ణయించుకునే అధికారం ఆ ఓటు ద్వారా పౌరుడు కలిగింది. కానీ దొంగ ఓట్లు నామోదు చేసుకొని నిజమైన పౌరుడు యొక్క ఓటు తొలగించి తద్వారా ఓటు దొంగిలింపుకి అయితే ప్రక్రియకు పాల్పడుతుందో బీజేపీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది. అధికారమే పరమావధి, ఏది ఏమైనా అధికారులు ఉండాలనే ఒక తపనతో మోడీ గారి నేతృత్వంలో అమిత్ షా గారు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. నిస్వార్థంగా, నిజాయితీగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయడం, న్యాయయాత్ర చేయడం, తద్వారా వారికి తెలిసిన వివరాల్ని ఊరికే విమర్శల ద్వారా కాకుండా సాక్ష్యాల ద్వారా సాక్ష్యాలు ప్రవేశపెడుతూ, సాక్ష్యాలు చూపిస్తూ మన హర్యానాలో వారు పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. హర్యానాలో కానీ, బీహార్లో కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ జరుగుతున్నటువంటి ఓట్ల అవకతవకల తీరు పట్ల ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి ఓటు అవకతవకలు పాల్పడి నిరంతరం అధికారంలో ఉండాలనే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తూ ఉందో దాన్ని ప్రజలు అర్థం చేసుకొని దాన్ని తిప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ధన్యవాదములు.
కానీ ఇలాంటి ప్రక్రియను పాల్పడలే. అది పచ్చి అబద్ధము. ఆనాడు ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ తీసుకురావడానికి చాలా రకాల కారణాలు